వెహ్కాపురవాసాయ కోమలవల్లీ సమేతాయ యథోక్తకారిణే నమః. తిరువెహ్క, ఈ క్షేత్రాన్ని తిరువెహ్క అంటారు. ఇక్కడి శేషసేనుడికి చొన్నవణ్ణం శ్రైద పెరుమాళ్ యథోక్తకారి అని పేరు. వేదసార విమానంలో కోమలవల్లి అమ్మవారితో కలిసి ఆరాధనలందుకుంటున్నాడు. తిరుమలిశయాళ్వారులు, తిరుమంగయ్యాళ్వారులు ఈ స్వామిని పాడారు. సమతా సందేశాన్నిచ్చిన ఈ స్వామి చరిత అద్భుతం. మేదర జాతిలో చేరిన వారు తిరుమలిశయ్యాళ్వారు. అయినా ఈయన సిద్ధయోగి. అన్ని సిద్ధాంతాలు తరచి చూసి చివరికి వైష్ణవులై ఈ పెరుమాళ్ల దగ్గరుండేవారు, చిన్న చిన్న సేవలు చేస్తూ. ఓ దంపతులకు వీరి దయతో కలిగిన పిల్లవానికి కణికృష్ణ అని పేరు పెట్టి వీరి సేవలో ఉంచారు. మంచి కవి ఆ బాలుడు. అది తెలిసి ఆ దేశ రాజు తనపై కవిత్వం చెప్పమన్నాడు. అతను మానవుల్ని పాడనన్నాడు. కోపగించిన రాజు ఊరు వదిలిపొమ్మన్నాడు. ఆ పిల్లవాడు ఆళ్వారుతో చెప్పి బయలుదేరాడు. నేను నీతోనే వస్తాను అని ఆళ్వారు బయలుదేరారు. వెళుతూ శేషసేనుణ్ణి నువ్వు బయలుదేరవోయ్ అనగానే పడక చుట్టి ఆయన వెనక ఊరంతా కదిలారు. రాజుకి బుద్ధి వచ్చి దేవుణ్ణి, ఆళ్వారిని, చివరికి కణికణ్ణన్ని ప్రార్థిస్తే అప్పుడు ఆగారు. ఆళ్వార్ పెరుమాళ్లని సరే తిరిగి ప్రక్కపరుచుకో అనగానే అలాగే చేశాడట. అందుకే స్వామికి యథోక్తకారి అనే పేరు స్థిరపడింది. ఆళ్వార్ ఆజ్ఞను పాటించి త్వరలో ఆదిశేషుని పరచి వెంటనే పడుకోవడం వల్ల ఎడమ ప్రక్కకు తిరిగి ఎడమ చేతిని తల క్రింద పెట్టుకుని శయనించాడు స్వామి. ఇక్కడ బ్రహ్మ చేసే యజ్ఞానికి విఘ్నకారి అయిన వేగవతి నదిని ఆపడానికి ఇలా శేషునిపై శయనించాడని చరిత్ర. పొయ్గై ఆళ్వారులు అవతరించిన క్షేత్రమిది. విశ్వసిస్తే విగ్రహంగా ఉన్నా తప్పక స్పందిస్తాడు.